ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న ఇందిరా పార్క్ దగ్గర మహిళా శంఖారావం నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన నిరసన కార్యక్రమం పోస్టర్ను జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2,500 ఇవ్వడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు 35,000 చొప్పున బాకీ పడ్డారన్నారు. 35,000ను ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు కవిత. ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పినారు? చాలా మాటలు చెప్పిరు. మనకు ఏమన్నారు? 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? చేతులు చూపించాలి. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? ఒక్కరు కూడా రాలే. మీకు వచ్చిందా? ఏందక్క రాలే కదా. మీ బిడ్డకు వచ్చిందా? మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? ఇవాళ ఆ స్కూటీ గురించి మనం అడగాలి. సరే, కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం. మరి ఇంటికి ఆడపిల్లకు నెల 1,000 రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్. పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలీ వేసుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా ఉండొద్దని 1,000 రూపాయలు ఇచ్చిండు కదా. పోనీ అవ్వన్న ఇవ్వచ్చు కదా. ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎవరు ప్రజలు నమ్మరే. తెలంగాణ ప్రజలు ఏం చేసిరు? కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చిరు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చిరు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిరు. వాళ్ళకు వచ్చిరాని తెలుగులో 2-3 చిలక పలకలు పలికిండ్రు. ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. సోనియమ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని 6 గ్యారంటీలు సోనియమ్మ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, సోనియా గాంధీ గారి ముఖం చూసి, రాహుల్ గాంధీ గారి ముఖం చూసి, ప్రియాంక గాంధీ గారి ముఖం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటాడు కదా. కేసీఆర్ సార్ 2,000 ఆల్రెడీ ఇస్తున్నాడు, ఈయన 4,000 ఇస్తా అంటుండు, ఈయన 2,500 ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకు అని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇలా పరిస్థితి ఏమైంది? 14 నెలలు అయితే 2,500 రూపాయలు ఎవరికి వస్తలేవు. అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు? మనకు 35,000 పైసలకు బాకీ పడ్డాడు. అంతేనా? ఒక్కొక్క ఆడబిడ్డకు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఆడబిడ్డలందరికీ కూడా 35,000 రూపాయలు మీరు అకౌంట్లో వేయండి, నెలకు 2,500 రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుందో తెలుసా? ఎంత ఘోరం అంటే వరంగల్ వద్దామనుకున్నారు, కానీ అదే వరంగల్లో వీళ్ళు రైతులకు మాట ఇచ్చిరు. మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువులు టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయాడు పాపం. ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది. ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది.